హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య అండి. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ బ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వచ్చేసి అయితే మంగళవారం రోజు తీసిన వీడియోనండి. అంటే నిన్నటిది. నేను తోటకూర చేసిన కదా, తోటకూర చేసిన తర్వాత అక్కడ వరకు వీడియో ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేసిన అండి. ఎందుకంటే అప్పటికి లెంత్ బాగా అయింది. ఇది ఈరోజు పెడదామని ఇంకా తోటకూర వండి పక్కకు పెట్టేసిన తర్వాత ఒకటే కర్రీ అయింది. తోటకూర కూడా ఇక తింటారో తినమో సరిగ్గా కానీ మెంతికూర ఉందండి. వారం అవుతుంది తెంపి పెట్టి కవర్లో పెట్టిన ఇక వేస్ట్ అవుతుందని కూర వండేస్తే ఉంటుంది కదా ఒక 2 రోజులని మెంతికూర టమాటా అయితే చేస్తున్నా అండి. ఉల్లిగడ్డ కోసి పచ్చిమిరపకాయలు అవన్నీ ఒక 3-4 టమాటాలు కోసి రెడీగా పెట్టుకున్న. మెంతికూర అయితే తెంపి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉందండి. మెంతికూర టమాటా టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మంచిగా పర్ఫెక్ట్గా వండుకోవాలి కానీ సూపర్ ఉంటుంది టేస్ట్. ఏం లేదండి, ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి బాగా కొంచెం గోలిన తర్వాత అల్లం వెల్లిపాయ వేయాలి. తర్వాత టమాటా వేసి మంచిగా పసుపు ఉప్పు వేసి టమాటా దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ మెంతాకు వేసి కొద్దిగా కారము ఉప్పు వేసి మూత పెట్టి మంచిగా కలుపుకోవాలండి. ఇంకా వేరే పొడులు ఏం అవసరం లేదండి. వట్టిగా ఇట్లా వండుకొని తినండి. నిజంగా టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో. మెంతికూర తింటే కూడా చాలా మంచిదండి. ఆకలి కూడా బాగా అవుతుందంట. మెంతికూర, పుదీనా ఇలాంటివి తింటే కొంచెం మనకు అరుగుదల అలాంటివికి బాగా ఉంటుందంటండి. చూసారు కదా. ఇక నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదండి. నిన్న మంగళవారం రోజు ఇంట్లో ఎక్కువ ఏం పనులు లేవు. నిన్న మార్నింగే లేచి పనంతా వేసుకున్నా అండి. 8 వరకల్లా పూజ కూడా కంప్లీట్ అయ్యింది. పూజ అయిపోయిన తర్వాత వంట కూడా 10కి అయిపోయిందండి. తోటకూర చేసి పక్కకు పెట్టేసిన కానీ నాకు ఎందుకో తోటకూర మంచిగా వండినండి. 3 పావుల నూనె పోసిన, కారం గిట్ల అన్నీ వేసి మంచి ఇట్లా రుబ్బినండి, పప్పు రుబ్బే దాంతో కూడా. కానీ అస్సలు తోటకూర మరి నాకేనా అందరికో తెలియదు కానీ ఒకప్పుడు తోటకూర వండుతుంటేనే స్మెల్ మస్తు మంచిగా వచ్చి అసలు బాగుండేదండి. నిన్న ఎంత మంచిగా వండినా అన్నీ వేసినా కానీ నాకు అస్సలు తినబుద్ధి కాలేదండి. ఎందుకు అంత నాకు గడ్డి అనిపించింది. అసలు మెంతికూర టమాటాతోనే తిన్నా. అసలు ఇది వండుకొని అనుకున్నా ఇది ఫ్రైడే అన్నా గురువారం అన్నా వండుకుంటా. ఎందుకు ఒక పొద్దు కదా ఇవాళ ఎందుకు 2 కూరలు అనుకున్నా కానీ నాకు కొంచెం డౌట్ వచ్చిందండి. ఎందుకో వండినా కానీ ఎందుకో ఇక ఆకు చిన్న ఆకులది కాదు, అది పెద్ద ఆకులది కొంచెము. అయినా కూడా ఒక్కోసారి ఏది వండినా బాగుంటుందండి. ఒకప్పుడు ఈ మధ్యలో అయితే ఇదే కూరని కాదండి, ఏ కూరలు అయినా కూడా టేస్ట్ అనేది అస్సలు రావడం లేదండి పాత కూరలు లెక్క. ఒకప్పుడు వంకాయ కూర, ఏమన్నా పప్పు చారులు ఇలాంటివి చేస్తూ పక్క వాళ్ళు చేస్తుంటే కూడా మన ఇంట్లోకి స్మెల్ వచ్చేదండి. అబ్బా ఎంత మంచిగా అనిపించేది. అసలు ఇప్పుడు మన కూర మనకు కూడా స్మెల్ రావడం లేదు. అంటే అంత మందులు వేయడం కల్తీ కాబట్టి నాకు అనిపిస్తుంది అట్లా. అందుకే చాలామంది ఎవరిళ్ళ వాళ్ళు మంచిగా ఒక ఇల్లు కట్టుకొని చిన్నగా ఒక పెద్ద ప్లేస్ అయితే ఇల్లు చిన్నగా ఉన్నా కానీ ప్లేస్ బాగా ఉంచుకొని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు కూరగాయలు అవన్నీ వాళ్ళు పెంచి మంచిగా చేసుకుంటున్నారండి. ఇక మనం కొనుక్కోవాలంటే ఇట్లనే ఉంటుంది. అప్పుడప్పుడు ఎవరన్నా ఇవి చెట్టు మీద అని ఇస్తే అవి మాత్రం బాగుంటాయండి. ఇవి మనం కొనుక్కొచ్చినాయి ఇక ఎంత నూనె పోసుకున్నా కొంచెం వేస్ట్ అనిపించింది నాకైతే. ఇక చూడడానికి మాత్రం ఎంత బాగున్నాయో అండి, కలర్ఫుల్గా. టేస్ట్ కూడా ఓకే అంతే అండి. ఏదైనా నిన్నటి కర్రీస్ కొంచెం ఫెయిల్ అయినాయి. ఇంకా తినేసి మధ్యాహ్నం అయితే టీవీ చూసుకుంటా ఉన్నానండి. షాప్కి కూడా వెళ్ళట్లేదు. పండుగ ముందు కదా అసలు గిరాకీ ఏమి ఉండట్లేదు. అందరు అప్పాలు చేస్తున్నట్టుంది. ఈ సంక్రాంతి పండుగ ముందు కూడా ఎక్కువ మంది బట్టలు ఎవరు కొనరండి. ఇక నేను ఇంట్లోనే ఉంటున్నా. ఇక మధ్యాహ్నం తిని కొద్దిసేపు పడుకున్నా, లేచి మళ్ళీ టీవీ చూసి మళ్ళీ కొద్దిసేపు వేరే వాళ్ళతో ముచ్చట పెట్టిన తర్వాత ఇక కూరలు అన్నీ అట్లనే ఉండేయండి. ఇక చపాతీ చేస్తాను అయిపోతాయి అని చపాతీ అయితే చేస్తున్నా. పిండికి వేడి నీళ్ళు పెట్టినా అండి. నేను ఎప్పుడైనా చపాతీ గోరువెచ్చని నీళ్ళతోటి కలుపుతా, చల్లటి నీళ్ళతో కలపను. వేడి నీళ్ళతో కలిపితే చపాతీ సాఫ్ట్గా వస్తుంది, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. పిండి గిన్నెలో పోసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి నూనె పోసినండి ఫస్ట్. తర్వాత నీళ్ళు కొంచెం గోరువెచ్చగా అండి, బాగా వేడి కాదు, కొద్దిగా గోరువెచ్చగా అయినాక మంచిగా పిండి దగ్గర కలుపుకున్నా అండి. కలుపుకొని చేతికి కూడా అంటదండి పిండి, అంత మంచిగా వస్తుంది మనం వేడి నీళ్ళతో కలుపుకుంటే. అంటే అంటుతుంది కొంచెం, మళ్ళీ మీదికి వెళ్ళి మనం ఆయిల్ పోసుకోవాలండి అంతా కలిపిన తర్వాత.
అప్పుడు చేతికి అంత పిండి పిండి ఎక్కువ కాదన్నట్టు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇట్లా నేను నీళ్ళు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇక పిండి అంతా కలిపి పక్కకు పెట్టేసినండి. పెట్టిన తర్వాత ఇల్లంతా ఘోరంగా ఉందండి. ఉన్నదే ఒక్కదాన్ని. కానీ మార్నింగ్ పూజ చేస్తే ఇదేనండి, ఎక్కడెక్కడ ఉంటాయి ఏమి సదరను. ఎందుకంటే పూజ చేసినాక ఇంకేం పని చేయబుద్ది కదా ఇంట్లో. నేను అందుకే ఎప్పుడైనా ఇల్లు నీట్గా బట్టలు బోలు అంతా అయినాకనే లేటుగా ముట్టిస్తుంది దీపము. అట్లయితే ఇల్లు నీట్గా ఉంటుంది, పని మంచిగా అవుతుంది. ఇక్కడ మనం లేచి ఫస్ట్ కడిగి బోళ్ళు అంతా పని చేసి దీపం ముట్టిస్తాం. కానీ కొంచెం ఎంతైనా ఇల్లు మళ్ళీ వంట చేస్తాము, ఇటు అటు తిరుగుతాం కాబట్టి కొద్దిగా మిస్సి అవుతుంది. ఇక అదంతా నేను అయింది. దీపాలు ఉన్నాయి కదా ఊడవడం అంతా ఏం చేయలేదు. ఇక పిండి కలిపి ఇది నానేంత లోపు మంచి బట్టలని మడత పెట్టి బోళ్ళన్నీ చదిరేసినండి. చదిరిన తర్వాత చపాతీ చేసేది కూడా చూపిస్తా. ఇక ఈరోజు భోగి కదా, అందరికీ హ్యాపీ భోగి అండి. మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారా? మీరు భోగి పళ్ళు పోస్తున్నారా నాకు చెప్పండి. మా ఇంట్లో అయితే ఉన్నారు, పోస్తున్నారు కూడా భోగి పళ్ళు. భోగి పళ్ళు ఎట్లా పోస్తారో మీకు తెలుసా అండి? నాకైతే కొంచెం ఐడియా ఉంది. ఇట్లా అక్షంతలు కలిపి అందులో కొన్ని డబ్బులు, రూపాయి బిళ్ళలు అలాంటివి వేసి, రేగు పండ్లు వేసి ఇట్లా కలిపి పువ్వులు, కొంచెం బంతి పువ్వులు ఇవన్నీ కలిపి ఇట్లా అక్షంతలాగా వేస్తారు కదా. పట్టులంగాలు ఇట్లా వేసి మంచిగా పంచెలు కట్టి చిన్నపిల్లలు అయితే బాగుంటుంది అట్లా. చిన్నప్పుడు ఇప్పుడు మా ఇంట్లో అంత చిన్నపిల్లలు ఎవరు లేరండి. ఇక మాకు ఇంట్లో మా చెల్లె పాప ఉంది, వాళ్ళకైతే పోస్తారు. ఈరోజు వీడియో ఏమన్నా నాకు పెడితే రేపు పెడతానండి వీడియో, చూద్దురు. ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చినండి. నేను షాప్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా చీకటే అవుతుంది బట్టలు. ఈరోజు 5 గంటలకి లేచి బట్టలు దిద్దాము, సాయంత్రం పనంతా వేసుకుందాం అనుకున్నా. కానీ నాకు ఎందుకో చేత కాలేదండి, చేయబుద్ధి కాలేదు అంత ఇంట్రెస్ట్గా. ఇక నేను ఎంతైనా షాప్కి వచ్చే టైమే అయింది, ఇంటికాడ కూడా వేస్ట్ అయింది. అసలు బయటికి వేస్తేనే పనులు తొందర టైంకి అవుతాయండి. ఇంటికాడ ఉంటేనే కొంచెం లేజినెస్ ఉంటుంది నాకైతే. అంటే టైంకు ఎక్కువ చేస్తలేనండి ఈ మధ్యలో. ఒకప్పుడు చేసేదాన్ని కానీ ఇప్పుడు బాగా ఎందుకో ఏది కూడా అంత ఇంట్రెస్ట్గా చేయలేకపోతున్న పని. చూసారు కదా బెడ్ అదంతా. ఇక మధ్యాహ్నం కొంచెం దుప్పటి కప్పుకొని పడుకున్నా అండి, ఫీవర్ వచ్చినట్టు అయింది. అట్లనే పడుకుంటే నాకైతే ఖచ్చితంగా ఫీవర్ వచ్చేది. ఇంకా నేనే లేచినండి బలవంతంగా లేచి. ఇక కొంచెం చాయ్ పెట్టుకున్నా అండి, అల్లం చాయ్ పెట్టుకొని చాయ్ తాగిన తర్వాత ఇల్లంతా చదిరి ఇక బీరువాలో పెట్టేసిన బట్టలు బీరువాల, ఎక్కడెక్కడ సెల్ఫ్లో పెట్టేసిన బట్టలు సెల్ఫ్లో అయితే సర్దుతున్నా. నాకు ఈ బట్టలు బోళ్ళు ఎక్కడెక్కడ ఉంటే ఇక పని ఏమనిపించదండి. మాకున్నాయే 2 రూములు కదా, ఏది సరే ఒకరోజు ఫోల్డ్ చేయకుండా చేత కాకుండా కూడా అసలు ఆ బట్టలు ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. మళ్ళీ అవి ఎదురుగా కనిపిస్తాయండి. ఇక బట్టలు మడత పెట్టినాక ఆ రూమ్ అంతా బెడ్ చదిరి ఎక్కడెక్కడ వస్తువులు చదిరి కొంచెం నీట్గా చేసి దులిపినాక ఇక వచ్చినండి. వెనక రూమ్లోకి వచ్చి గ్యాస్ దగ్గర అంతా మిస్సిగా ఉంది కదా, పొద్దున పిండి కలపంగా అంతా పడ్డది. వంట చేసినాక కూడా బోళ్ళు ఎక్కువ ఏం లేవండి. వంట చేసేటప్పుడే బోళ్ళన్నీ తోమేసిన. ఒక కూర కాగానే ఊడ్చిపెట్టిన, అన్ని కూరలు అయినాక ఊడ్చిపెట్టి మళ్ళీ ఆ బోళ్ళు కూడా తోమేసినండి. ఇక రేపటిదాకా నాకు బోళ్ళు లేవు. ఇప్పుడు గ్యాస్ అయితే ఉన్న గ్యాస్ నీట్గా చేసుకుంటున్నా. తర్వాత చపాతీ చేయడానికి పెంచి కూడా రెడీగా పెట్టి పిండి అప్పటికే ఒక గంట అయిందండి. నేను మెల్లమెల్లగా కలుపుకుంటున్నా కానీ బాగా బట్టలు మడత పెట్టి బోళ్ళు చదిరి కొంచెం ఇల్లంతా ఊడ్చేసరికి గంట అయింది నాకు. ఇంకా పిండి మంచిగా నానిందండి. ఇక నేను ఎన్ని చేసిన అంటే చపాతీలు 4 చేసిన అండి, ఎక్కువ చేయలేదు. నాకు ఆకలి అయితే లేదు, అప్పటికి కూడా కడుపు నిండుగా ఉంది, అందుకే చేయలేదు. ఒకవేళ నైట్ 9 వరకు అలా ఆకలి అయితే తింటా అనుకున్నా కానీ నేను తినలేదండి. ఇంకా 4 చపాతీలు చేస్తే 2 చపాతీలు తిన్నారు, ఇంకా 2 అట్లనే ఉన్నాయి. ఇంకా రేపు మార్నింగ్ నేను చాయ్లు వేసుకొని తింటాను. మీకు తెలుసు కదా నాకు ఇష్టము చపాతీలు మిగిలితే చాయ్లు వేసుకొని తినడము. ఒకసారి అప్పాలు వేసుకొని తినేది కూడా చూపిస్తానండి. ఇప్పుడు సంక్రాంతి కాబట్టి చాలామంది టిఫిన్స్ అయితే ఏం చెయ్యరు, అందరు చాయ్లు అప్పలు వేసుకొని తింటూ ఉంటారు. ఇక నేను కూడా నేను కూడా చాయ్లు అప్పలు బాగా తినేదండి. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం అల్సర్లు వచ్చినట్టు అయింది నాకు, ఏదైనా తింటే అసలు పడతలేదండి, అందుకే తినట్లేదు. ఇక్కడ చపాతీ కింద కూర్చొని చేస్తానండి. మాది కౌంటర్, మన గ్యాస్ బండ కొంచెం చిన్నగా ఉంటుంది, గ్యాస్కే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు ట్రైపాడ్ పెట్టి చూపియాలి
చపాతీ చేసేదని పైన పెట్టినా అండి. అయితే నా ఫేసు చపాతీ చేసేది చూపిద్దామంటే అస్సలు వీలు అవ్వట్లేదు. కొంచెం దూరం పెడితేనేమో చపాతీ కనబడతలేదు, దగ్గర పెట్టుకుంటేనేమో నేను కనబడిస్తలేనండి. నాకు గ్యాస్ బండ చిన్నగా ఉంటుంది, చిన్న ఇల్లు అండి, బాగా పెద్దగా ఉండదు, 2 రూమ్లుగా ఇరుకుంటుంది అన్నీ. చూసిరు కదా ఎంత మెత్తగా ఉందో చపాతీ. ఫస్ట్ కొంచెం పూరీలాగా చేసుకొని మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా చుట్టి ఇట్లా మంచిగా నీట్గా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒకసారి పొడి పిండిలో డిప్ చేసి ముందు వెనక తర్వాత చపాతీ వేసుకోవాలండి. ఈలోగా పెంచుకు గ్యాస్ ఆన్ చేసి పెట్టిన పెంచు వేడవుతుంది, మంచిగా వస్తాయండి చపాతీలు. ఇట్లా చేస్తే టేస్ట్ కూడా బాగుంటాయి. నేను నా చపాతీలు ఎక్కువ పొంగాయి కానీ టేస్ట్ అయితే చాలా. కొంతమంది ఇట్లా ఫోల్డ్ చేస్తారు కదా 4 మడతలు వేసినట్టుగా, నాకు అసలు రాదండి, అట్లా చేయడం రాదు. నేను ఇట్లనే చేస్తా, రౌండ్గా వస్తాయి కానీ ఇక నాకు ఇట్లా సమోసా షేప్ లాగా చేయడం నాకు రాదు. కరెక్ట్ కొంచెం పెద్దగానే చేసినండి, 4 చేసిన పెద్దగా, కానీ ఎంత మంచిగా వచ్చినాయో. ఇక టేస్ట్ ఎట్లున్నాయో నేను తినలేదు కదా, నేను ఇంకా చూడలేదు. ఇక చూసిరు కదా పెంచు బాగా వేడైందండి. వేడైన తర్వాత కొంచెం ముందు వెనక ఆయిల్ పెట్టుకొని కాల్చుకుంటారు, కొంతమంది నెయ్యితో కూడా కాలుస్తారండి. నిజంగా ఒక్కోసారి చపాతీ ఇట్లా వేడైనాక మీదికెళ్ళి కొంచెం చక్కెర జల్లి ఇట్లా నెయ్యితో కాల్చుకొని తింటే కూడా స్వీట్ లాగా చిన్నపిల్లలు మంచిగా తింటారండి. అది ట్రై చేయండి ఒకసారి. నేనైతే అట్లా ఎన్నోసార్లు తినేదండి. నేను చపాతీలో చక్కెర పెట్టుకొని తినడం నాకు బాగా ఇష్టము. చపాతీ మీదకెళ్ళి కూడా మా పాపకైతే మన జామ్ ఉంటుంది కదా, జామ్ పెట్టిస్తే మంచిగా తింటుందండి. వేరే కర్రీ అవసరం లేదు, టమాటా పచ్చడి ఉన్నదని కూడా చపాతీకి ఇట్లా రాసి ఇస్తానండి, తింటుంది బాగా. ఇంకా మీరు ఈరోజు భోగి కదా, మీరు ఏమైనా స్పెషల్ చేస్తున్నారా? నేనైతే ఈరోజు ఏం చేయట్లేదండి, నాకు ఇంట్లో ఎవరు లేరు కాబట్టి అసలు ఏం పని లేదు. నాకు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినాక అసలు ఏం పనే ఉండట్లేదండి. అంత ముందుకైతే మస్తు పని ఉండేది, ఈ మధ్యలో ఎందుకు అసలు పనే ఉండట్లేదు. ఏ పని మా ఇంటికి ఎవ్వరు అసలు, మా చెల్లి వస్తే మాకు ఫుల్ పని ఉంటుందండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే కొంచెం రావట్నే లేదు. ఆమె ఒక్కసారి వస్తే, మా చెల్లి వస్తే నాకు పోవుడు వచ్చుడు మా పాపను చూసుకున్నాడు నాకు పని ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్న పాప కూడా ఆమె కాడికే వేసరికి నాకు ఏ పని ఉండట్లేదండి. అసలు ఏం వీడియో తీయాలో కూడా నాకు అర్థం కాదు. ఇప్పుడు చపాతీ చేసేదన్నా పెడదాము, రేపు ఏం వీడియో లేదు కదా అని చపాతీ చేసేదైతే చూపిస్తున్నానండి. ఇది నా స్టైల్ ఈ చపాతీ. అందరూ ఇట్నే చేస్తారు కావచ్చు కానీ నేను కొంచెం వేడి నీళ్ళు కలిపి చేస్తాను, అంతే వెరైటీ. ఓకేనా అండి? ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి. ఓకేనా? మంచి మంచి వీడియోస్ అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి, టేక్ కేర్ అండి. ఓకే.